బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ రేసు ద్వారా 600 కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ప్లాన్ చేశారు అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. నేను గత డిసెంబర్లో ఎఫ్ఈఓకు అపాయింట్మెంట్ ఇచ్చాను అని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎఫ్ఈఓతో ఫోటో కూడా తీసుకున్నాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా మందిని కలుస్తా, ఎవరొచ్చినా కలుస్తా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ నా దగ్గర ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత ఈ విషయంపై పూర్తిగా మాట్లాడతాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ తర్వాత రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు జవాబుదారీగా ఉండాలి అని రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన డబ్బులు లండన్కు ఎలా వెళ్ళాయి అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నగదు బదిలీ చేయాలి అంటే ఆర్బీఐ అనుమతి ఉండాలి అని రేవంత్ అంటున్నారు. ఈ అంశంపై చర్చించడానికి ఎక్కడికైనా వస్తాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అవసరమైతే వాళ్ళ పార్టీ ఆఫీసు కూడా వస్తాను అని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పక్క కేటీఆర్ పై నమోదైన కేసులో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వాటికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో అసెంబ్లీలోనే ఆయన స్పందించారు. కేటీఆర్ పైన సంచలన ఆరోపణలు చేశారు. 600 కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ప్లాన్ చేశారు అని చెప్తున్నారు. నేను గత డిసెంబర్లో ఎఫ్ఈఓకి అపాయింట్మెంట్ ఇచ్చి అందులో భాగంగా కలిశాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికీ ఎఫ్ఈఓతో కలిసిన ఫోటోలను కూడా బీఆర్ఎస్ నాయకులు వైరల్ చేస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి దానిపై స్పందించారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన మాటలను ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే అంటే చాలా స్పష్టంగా చెప్పే మొదటిసారి రెస్పాండ్ అయ్యారు ఫార్ములా ఈకి సంబంధించినటువంటి అంశం పైన ముఖ్యమంత్రి. అది కూడా డైరెక్ట్ గా సభలోనే రెస్పాండ్ అయ్యారు. సభలో మాట్లాడుతూ నేను ఈ ఆర్బీఐ అనుమతి తీసుకోవాలనేటువంటి అంశం గురించి ఎక్కడికైనా చర్చకు రావడానికి సిద్ధం, అవసరం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కైనా సరే రావడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో చెప్పారు. కాకపోతే సభలో మాట్లాడేటప్పుడు కేటీఆర్ లేరు. మాట్లాడుతున్న సందర్భంలో ఆయన కంటిన్యూగా మాట్లాడారు. ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ ఏదైతే లండన్ వేదికగా జరుగుతున్నటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ చేస్తున్నటువంటి కంపెనీ వారితో కలిశాను, డిసెంబర్లో అపాయింట్మెంట్ ఇచ్చాను, ఫోటో కూడా దిగాను. నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళందరితో సాధారణంగా చాలా మందితో ఫోటో దిగుతుంటాను, దాంట్లో తప్పేముంది అంటూ ఆయన సభలో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఇదొక్కటే కాదు, దీని గురించి మాట్లాడుతూ చెప్తూ కొన్ని అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. హెచ్ఎండిఏ ఆ బ్యాంక్ అకౌంట్లో ఉండాల్సినటువంటి డబ్బులు ఎఫ్ఈఓ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేశారు. మొత్తం 600 కోట్ల స్కామ్, 600 కోట్లను స్కామ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేశారు, దోపిడీ చేయాలనే ఆలోచన చేశారు. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రస్తుతం కేసు నమోదైంది. తర్వాత ఇప్పుడు కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి దాని తర్వాత మిగతా అంశాలపైన నేను రెస్పాండ్ అవుతానంటూ రేవంత్ రెడ్డి సభలో మాట్లాడే ప్రయత్నం చేశారు. మనం చెప్పాం ఆల్రెడీ, ఎఫ్ఐఆర్ కాపీలో కూడా మెన్షన్ చేశారు. దాంట్లో ఒకటి 600 కోట్ల ఒప్పందం, మొదటగా మొన్న 55 కోట్లకు సంబంధించిన చెల్లింపులు ఉన్నప్పటికీ 2 విడతల్లో మొత్తం 3 సంవత్సరాలకు సంబంధించి ఫార్ములా ఈ నిర్వహించడానికి తెలంగాణతో, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందం ఇది ఫార్ములా ఈ ఎఫ్ఈఓ ఏదైతే ఉందో. సో దాంట్లో భాగంగా రెస్పాండ్ అవుతూ భూభారతికి సంబంధించినటువంటి కొత్త చట్టాన్ని గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముఖ్యమంత్రి ఈ ఫార్ములా ఈ గురించి కూడా రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. సో మొత్తానికి సభ వేదికగా ఆయన ఛాలెంజ్ విసిరారు. ఆర్బీఐ అనుమతి లేకుండా ఎలా డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటి అంశం పైన చర్చకు సిద్ధమంటూ సభ వేదికగా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఛాలెంజ్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి వస్తానంటూ ఆయన ఛాలెంజ్ విసిరారు. రోహిత్, అవసరమైతే బీఆర్ఎస్ కార్యాలయానికైనా వస్తాను సిద్ధం అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఎగ్జాక్ట్లీ, ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే సభ వాయిదా పడింది, రేపటికి సభ వాయిదా పడింది. రేపు తిరిగి మళ్ళీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది కాబట్టి బీఆర్ఎస్ రెస్పాండ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇద్దరు కూడా మీడియా పాయింట్కి వస్తున్నారు. మీడియా పాయింట్ వేదికగా లోపల సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు, ఉదయం నుంచి జరిగినటువంటి సిచ్యువేషన్ అన్నిటినీ కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతూ మాట్లాడడానికి సిద్ధమవుతూ ఉన్నారు. భూభారతితో పాటు ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన విషయంలో కేటీఆర్ పైన నమోదైనటువంటి కేసు,
వీటన్నిటిపైన రెస్పాండ్ అవనున్నారు. ఆల్రెడీ హైకోర్టులో దీనిపైన పిటిషన్ స్వీకరించారు. క్వాష్ పిటిషన్ పైన కూడా దానిపైన చర్చ నడుస్తుంది. ఆ రెండింటిపైన మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా పాయింట్కి వస్తూ ఉన్నారు. రైట్ మధు. అంతేకాదు కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు, కంపెనీపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదు, ఒకవేళ అలా బ్రైబ్ రిసీవ్ చేసుకున్నట్టయితే వాళ్ళ పైన కేసులు నమోదు చేయలేదు, కేవలం బీఆర్ఎస్ నాయకులపైనే కేసులు నమోదు చేశారు అని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో దాని గురించి ఏదైనా రియాక్షన్స్ వస్తున్నాయా? అంటే బీఆర్ఎస్ వెర్షన్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు హైకోర్టులో కూడా ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన విచారణ స్వీకరించింది ధర్మాసనం. దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది కంటిన్యూగా. సరే, పక్కన పెడితే బీఆర్ఎస్ వెర్షన్ ప్రధానంగా ఉందంటే అసలు కరప్షనే లేదు దీంట్లో అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. బీఆర్ఎస్ అడ్వకేట్ కూడా దాంట్లో శ్రవణ్ కుమార్ ఆయన అదే వాదిస్తూ ఉన్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కోసం సంబంధించినటువంటి అప్లై చేసిన దాంట్లో ఇక్కడ బీఆర్ఎస్ నిన్నటి నుంచి కేటీఆర్ అదే చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం అదే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. స్కామే జరగలేదు. ఒక ఎఫ్ఈఓతో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాము, అది కూడా కాస్త హడావిడిగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆ ఈవెంట్ను కాపాడుకోవాలి, ఈవెంట్ రద్దు కాకుండా చూడాలి. ఎందుకంటే అగ్రిమెంట్ బిట్వీన్ గవర్నమెంట్ ఎఫ్ఈఓ మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ విషయంలో అది ఎక్సీడ్ కాకుండా మాకు ఇంకా సమయం ఉంది కాబట్టి త్వరగా ప్రాసెస్ కోసం మాత్రమే చేశాము, నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ మాదే వస్తుందనే ఒక కాన్ఫిడెంట్తో ఉండే అనేటువంటిది నా కేటీఆర్ కూడా చెప్పారు. సో అందులో భాగంగా అవినీతి జరగలేదు, ఎవరి జేబులోకి వెళ్ళలేదు అనేటువంటిది చెప్తున్నారు. కాకపోతే ఇదంతా ఈ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి దాంట్లో కాస్త అవకతవకలు జరిగాయి అనేటువంటిది కాంగ్రెస్ వెర్షన్. అంటే ప్రాసెస్ లీగల్గా జరగాల్సినటువంటి ప్రాసెస్ బ్యాంకు ద్వారా ఆర్బీఐ అనుమతి తీసుకోవడం కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనుమతి తీసుకోవడం కానీ, క్యాబినెట్ అనుమతి తీసుకోవడం కానీ, ముఖ్యమంత్రికి చెప్పి తీసుకోవడం కానీ, వీటికి సంబంధించిన విషయంలో నిబంధనల ప్రకారం జరగలేదు అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన బీఆర్ఎస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనిపైన మాట్లాడే అవకాశం ఉంది. రైట్ మధు. ఫార్ములా ఈ కార్ రేసు విషయంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్పందించారు. కేటీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఫార్ములా ఈ రేసు ద్వారా 600 కోట్ల రూపాయలు స్కామ్ చేయడానికి ప్లాన్ చేశారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నేను గతంలో ఎఫ్ఈఓకి అపాయింట్మెంట్ ఇచ్చాను, ఎఫ్ఈఓతో ఫోటో కూడా తీసుకున్నాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. చాలా మందిని కలుస్తా, ఎవరొచ్చినా కలుస్తా అని రేవంత్ రెడ్డి అంటున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నా దగ్గరే ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఒకసారి రేవంత్ రెడ్డి సభలో ఏం మాట్లాడారో చూద్దాం. అనుమతిస్తే ఏదైనా ఇవాళ నేను ఎందుకు వివరాలు ఇక్కడ మొత్తం చెప్పలేకపోతున్నానంటే, ఒక పక్కన ఏసీబీ విచారణ చేస్తుంది, రెండవ పక్కన కోర్టులో అతను వాదనలు వినిపిస్తున్నాడు. నేను ఏ సమాచారం అవసరానికి మించి వాస్తవాలను ఏది మాట్లాడినా ముఖ్యమంత్రిగా ఈ శాఖ 2 శాఖలు నా పరిధిలోనే ఉన్నాయి కాబట్టి నేను ఏదైనా ఆ శాఖల మీద ప్రభావితం, ఆ శాఖలను ఏదైనా ప్రభావితం చేస్తా అని చెప్పి ఏదైనా అనుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ వివరాల జోలికి వెళ్తలేను. మీ ద్వారా ఇన్ని వివరాలు చెప్పిన నేను ఒకటే కోరుకుంటున్నా అధ్యక్ష, ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో, ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది, నన్నేందుకు పట్టుకునేది అంటే మన అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఇయనికే 55 కోట్లు ఇయంగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇయంగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష.
55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా, మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? ఏంది పండుగ పూట దీపావళి పండుగ పూట మనం చేసుకుంటే చిచ్చుబుట్లు కాల్చుకుంటాం అధ్యక్ష, సారా బుట్లు పెట్టుకుంటాం అధ్యక్ష. డైరెక్ట్ డ్రగ్స్ కొకేన్ కన్జ్యూమ్ చేసిన వ్యక్తి ఆ ఇంట్లో పట్టుబడితే బయటకు వచ్చి దబాయిస్తాడు. అవును మా బామార్ది గృహప్రవేశం చేసుకుంటే కనీసం కొకేన్ అన్న తీసుకోమా మేము? ఏ ఏ ఏ సంస్కృతిలో ఏ సాంప్రదాయంలో ఉంది అధ్యక్ష? మీరు చూడండి వారు ఏం మాట్లాడుతున్నారో.